నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను మీ దేవిక ఈ రోజు టాపిక్ లోకి వస్తే ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలను చూస్తుంటే అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయారు. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్కు చెందిన ఖుషీ తివారీ అలియాస్ సాహిబా బానో ఆస్తి కోసం మధ్యప్రదేశ్కు చెందిన 45 ఏళ్ల ఇంద్రకుమార్ తివారీని ట్రాప్ చేసి మరీ చంపింది. పెళ్లి చేసుకున్న గంటల్లోనే ఆమె భర్త ప్రాణాలు తీసింది. అయితే ఈ మొత్తం మర్డర్కు కారణమైంది ఓ వీడియో అనేది ఇప్పుడు అందరినీ షాక్కి గురిచేసింది. ఆ వీడియో కారణంగానే ఇంద్రకుమార్ తివారీ ప్రాణాలు పోయాయి. అవును, ఇది అక్షరాల నిజం. అసలు విషయానికి వస్తే మధ్యప్రదేశ్లోని పట్వర్కు చెందిన ఇంద్రకుమార్ తివారీ పార్ట్ టైం టీచర్గా పనిచేసేవాడు. అతడికి 18 ఎకరాల పొలం కూడా ఉంది. వ్యవసాయం కూడా చేస్తూ ఉన్నాడు. అయితే తివారీకి 18 ఎకరాల పొలం ఉన్నా టీచర్ ఉద్యోగం చేస్తున్నా కానీ అతడికి పెళ్లి మాత్రం కాలేదు. ఎక్కడా పిల్ల దొరకలేదు. దీంతో మానసికంగా బాగా కుంగిపోయాడు. ఈ నేపథ్యంలోనే అనిరుద్ధ్ ఆచార్య మహారాజ్ ప్రవచనాలకు తివారీ వెళ్ళాడు. ఆయనకు తన బాధ చెప్పుకుంటే పరిష్కారం దొరుకుతుందని భావించాడు. ప్రవచనాల సమయంలో అనిరుద్ధ్ ఆచార్య మహారాజ్కు తన బాధనంతా చెప్పుకున్నాడు. अब फिर करोगे शादी? हाँ शादी, क्योंकि वंश ही नहीं चलेगा। क्या मेरी जमीन अमीन कोई देखने वाला नहीं है, इसलिए तो आप साधु बन जाओ। अब का शादी करना शादी बुढ़ापे अब में? क्या जमीन जगह है ना महाराज जी। साधु 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 बन जाओ, भजन करो, कुछ अच्छा काम कर जाओ। शादी होगी तो क्या होगा, क्या मिलना है? यही परिवार में पढ़ाता हूँ तो संस्कृत आप से। अपनी खेती बाड़ी को समाज की सेवा में लगाओ, बढ़िया विद्यालय बनाओ, बच्चों को निःशुल्क पढ़ाओ लिखाओ, साधु सेवा करो। द्वार पे कोई आए तो भूखा। అనిరుద్ధ్ మహారాజు సమాధానమిస్తూ 45 ఏళ్లు వచ్చాయి, అయినా పెళ్లి చేసుకుంటావా? నువ్వు సాధువుగా మారు, భజనలు చేయి, మంచి పనులు చేయి, పేద పిల్లల్ని చదివించు, సేవా కార్యక్రమాలు చేయి అని చెప్పాడు. ఆ ప్రవచనాల వీడియో ఇంటర్నెట్లో పెట్టగా ఉత్తరప్రదేశ్కు చెందిన సాహిబా బాను చూసింది. తివారీని చంపి అతడి ఆస్తి కొట్టేయాలని ప్లాన్ చేసింది. ఇందుకోసం తన 2 మిత్రుల సహాయం తీసుకుంది. సోషల్ మీడియా ద్వారా తివారీకి ఖుషీ అనే పేరుతో దగ్గరైంది. పెళ్లి మీద ఆశ చావని తివారీ ఆమె మాటలకు అట్రాక్ట్ అయ్యాడు. ఈ సమయంలోనే పెళ్లి చేసుకుందామని చెప్పి అతన్ని గోరఖ్పూర్ రప్పించింది. తన మిత్రుల సమక్షంలో తివారీని పెళ్లి చేసుకుంది. కానీ దారుణమేంటంటే పెళ్లైన కొన్ని గంటల్లోనే అతన్ని ఆమె చంపేసింది. తర్వాత ముగ్గురు కలిసి శవాన్ని హటా ఏరియాలోని మురికి కాల్వలో పడేశారు. మర్డర్ గురించి పోలీసులకు సమాచారం అందగా సంఘటనా స్థలానికి వెళ్లి శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని అన్ని యాంగిల్లో ముఖ్యంగా తివారీ కాల్ డేటాను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. సాహిబాను అదుపులోకి తీసుకుని విచారణ జరిపి ఆమెతో పాటు మిగిలిన 2ని అరెస్ట్ చేశారు. మొత్తానికి పెళ్లి పేరుతో ఓ అమాయకుడిని మోసం చేసి చంపేసింది. తనకు పెళ్లి కావట్లేదని తన ఆస్తి వివరాలు గురువుతో చెప్పడమే అతనికి శాపమైంది. నిజంగా ఒక వీడియోనే అతని మరణానికి కారణం కావడం బాధాకరమే. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.